తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన పవర్ఫుల్ లీడర్. ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ అగ్గిరాజేసి మినిస్టర్. కానీ ఇప్పుడు ఏకంగా హస్తిన పెద్దల మైండ్ బ్లాక్ అయ్యేలా హాట్ కామెంట్స్ చేశారు. కర్ణాటకలో డీకే శివకుమార్ తరహాలోనే తాను కూడా తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తున్నానంటూ చెప్పడం ఇప్పుడు టీ కాంగ్రెస్ లో తుఫానే మొదలైంది. ఇది కేవలం పార్టీ అభివృద్ధి కోసం చేసిన వ్యాఖ్యల, లేదా డీకే తరహాలోనే భవిష్యత్తులో తాను కూడా పెద్ద కుర్చీపై కన్నేశారా? అసలే కేబినెట్ లో మార్పులు వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ ఆ మినిస్టర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు లోగుట్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ లో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ వంటి అత్యంత కీలకమైన శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు నల్గొండ స్ట్రాంగ్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక పక్కా ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. సొంత పార్టీలోని ప్రత్యర్థులపైన లేదా అటు విపక్ష పార్టీలపైన సమయం దొరికినప్పుడల్లా కోమటిరెడ్డి నోటి నుండి పేలే మాటల తూటాలు ఎప్పుడూ స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారుతుంటాయి. ఇక తాజాగా మంత్రి కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని విధంగా అధికారంలోకి తీసుకురావడంలో ఆ రాష్ట్ర లీడర్ డీకే శివకుమార్ పోషించిన ట్రబుల్ షూటర్ పాత్రను ఈయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలో సైతం తాను అలాంటి పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవడానికి, రాష్ట్రమంతటా తిరిగి పార్టీని పటిష్టం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడం హస్తం క్యాంపులో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలోనూ పార్టీ వ్యవహారాలపై పలుమార్లు ఓపెన్ గా మాట్లాడిన కోమటిరెడ్డి ఇప్పుడు కరెక్ట్ గా ఈ డీకే శివకుమార్ మోడల్ను తెరపైకి తేవడం వెనుక చాలా పెద్ద పొలిటికల్ గైడ్ లైన్స్ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి కర్ణాటకలో డీకే శివకుమార్ క్షేత్రస్థాయిలో క్యాడర్కు అండగా ఉంటూ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ పార్టీని గెలిపించారు. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని తాను తెలంగాణలో అమలు చేస్తాననే సంకేతాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చారా? పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కమిటీల ఏర్పాటులో మరింత కీలకమైన వీటో పవర్ బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తిని ఆయన అధిష్టానం ముందు పెట్టారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో ఇప్పటికే నాయకత్వ సమీకరణాలు, భవిష్యత్తు పదవులపై తీవ్రమైన అంతర్గత చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా గ్రూపుల రాజకీయం నడుస్తోందనే వాదనలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోని కొందరు మంత్రులకు రాబోయే రోజుల్లో పదవి గండం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దానికి తోడు టీపీసీసీ ప్రెసిడెంట్ మార్పుపైన, కొత్త కమిటీల భర్తీపైన మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇలాంటి టైంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధమైన కామెంట్స్ చేయడం వెనుక పెద్ద ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ గొడవలన్నీ ఒకెత్తైతే నల్గొండ జిల్లాలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా మంత్రి పదవి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాల వల్ల మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న మరికొందరు సీనియర్ నేతలకు హైకమాండ్ ప్రభుత్వ విప్ పదవులతో అడ్జస్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డి మాత్రం కేవలం కేబినెట్ భర్తీ కోసమే పట్టుబడుతున్నారు. ఇలాంటి అత్యంత సున్నితమైన సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను తాను కర్ణాటక లీడర్ డీకే శివకుమార్తో పోల్చుకోవడం టీ కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. అయితే దానికి కూడా ఆయన తనదైన స్టైల్లో ఒక కౌంటర్ ఇచ్చుకున్నారు. నేను కారులో వెళ్లినా లేక హెలికాప్టర్లో రాష్ట్రమంతటా తిరిగినా అది కేవలం పార్టీ పటిష్టత కోసమే తప్ప నా పర్సనల్ ఇమేజ్ కోసం కాదని స్పష్టం చేశారు. రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తానే ముందుండి గెలిపిస్తానని, ఆ మేరకు రాష్ట్రం మొత్తం పర్యటిస్తానన్నారు. దీంతో పార్టీకి అసలైన ట్రబుల్ షూటర్ తానేనంటూ ఢిల్లీకి ఒక డైరెక్ట్ సిగ్నల్ పంపారు. పార్టీని బలోపేతం చేస్తున్నా అని ఓపెన్ గా చెప్పడం ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ప్లాన్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించడం, రెండు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓల్డ్ కాంగ్రెస్ ఒరిజినల్ క్యాడర్లో తన ఫాలోయింగ్ ను మరింత పెంచుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయం అనేది పుట్టినప్పటి నుంచి ఉన్నదే. ఇప్పుడు డీకే శివకుమార్తో పోల్చుకోవడం ద్వారా రాష్ట్ర పార్టీలో రేవంత్ రెడ్డి మార్క్ గ్రూప్ కు ప్రత్యామ్నాయంగా తనకంటూ ఒక ప్రత్యేక పవర్ సెంటర్ ను క్రియేట్ చేసుకోవడం, తన వర్గానికి కొండంత పొలిటికల్ అండగా నిలబడాలనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కా వ్యూహంలా కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దల వద్ద డీకే శివకుమార్కు ఉన్న క్రెడిబిలిటీ, ఆర్థిక అండ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తాను కూడా తెలంగాణలో అంతే నమ్మకమైన, ఢిల్లీకి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ లీడర్ అని హైకమాండ్ కు పరోక్షంగా మెసేజ్ పంపడమే దీని వెనుకున్న అసలు మతలబని గాంధీ భవన్ లో చర్చలు జరుగుతున్నాయి.
రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత సమీకరణాల్లో ఏ చిన్న మార్పులు జరిగినా లేదా హైకమాండ్ సంచలన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తే కోమటిరెడ్డి తాను రేసులో అత్యంత కీలకమైన పాత్ర పోషించడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. తన స్థానాన్ని భవిష్యత్తులో మరింత పదిలం చేసుకోవాలనే బలమైన పొలిటికల్ అజెండానే ఈ మాటల వెనక దాగి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కోమటిరెడ్డి విసిరిన ఈ డీకే బాంబుపై సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న వ్యాఖ్యల ఆధారంగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి త్వరలోనే మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా కర్ణాటక డీకే శివకుమార్ తరహాలో తెలంగాణలో వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఒక కొత్త పొలిటికల్ డిస్కషన్ కు తెరలేపాయి. మరి సీనియర్ మినిస్టర్ వేసిన ప్లాన్ ఢిల్లీ పెద్దలకు ఎంతవరకు ఇంజెక్ట్ అవుతుందో చూడాలి.